కాలుష్యం కాటుకు మనం తినే ఆహారం విషతుల్యంగా మారుతోంది. అందుకే ఇటీవల కాలంలో కొందరు ఇంటి వంటకు పెద్దపీట వేస్తున్నారు. పెరట్లో డాబాపై కూరగాయలు పండిస్తున్నారు. రసాయనాలు వాడకుండా సేంద్రియ పద్ధతుల్లో సేద్యం చేస్తున్నారు. ఈ క్రమంలోనే భాగ్యనగరంలో ఓ ఇంటి యజమాని డాబాపై ఏకంగా వరిని పండించి ఔరా అనిపించాడు. హైదరాబాద్ మల్కాజ్గిరికి చెందిన గణేష్ కుటుంబం డాబాపై ఏకంగా సోనా మసూరి వరిని పండించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇంటిపై కూరగాయలు, పంటలు పండించాలన్న ఆలోచన ముందు నుంచే ఉందని యజమాని వివరించారు. దీనికి సంబంధించి భవన నిర్మాణ సమయంలోనే ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నామని గణేష్ వెల్లడించారు. స్వయంగా ఇంజనీర్ కావడం వల్ల మట్టి బరువు ఆపేలా చర్యలు చేపట్టామని తెలిపారు. ఇంటిపైన డాబా తోట వేయాలనే ఒక ఉద్దేశం ఉండటం వల్ల, నేను సివిల్ ఇంజనీర్ని కావటం వల్ల స్లాబ్ థిక్నెస్ అది ఎక్కువ వేయటము, స్ట్రెంత్ ఎక్కువ తీసుకోవడానికి. ఎందుకంటే ఇదంతా డెడ్ లోడ్ ఉంటుందండి, మట్టి నీళ్లు చాలా హెవీగా ఉంటాయి. దాన్ని స్పెషల్ డిజైన్ చేయించాము. తర్వాత 4-5 సార్లు లీక్ ప్రూఫ్ కాంపౌండ్తో చేయించాము. దీనివల్ల ఎటువంటి లీకేజ్ కానీ క్రాక్స్ కానీ మా దగ్గర లేవండి. స్పెషల్ కేర్ తీసుకున్నాము. ప్రజలకు కూడా మేము చెప్పేది అదే, తొందరపడి ఎవరు కూడా ఈ మట్టి వేసి ఇటువంటి ప్రయోగాలు చేయకండి. అటువంటిది ఏమైనా చేయాలంటే మీరు మాత్రం ఒక స్ట్రక్చరల్ ఇంజనీర్ని కనుక్కొని, లేకపోతే నా దగ్గరికి వచ్చినా నేను అడ్వైస్ ఇస్తానండి. పంట చేతికి వచ్చే సమయంలో కొంత ఇబ్బంది పడాల్సి వచ్చిందన్న గణేష్, పక్షుల బెడదను నివారించేందుకు సెక్యూరిటీ గార్డును నియమించాల్సి వచ్చిందన్నారు. 4 నెలల పాటు వరిని కంటికి రెప్పలా కాపాడామన్న ఇంటి యజమాని పంటను కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి కోశారు. దేశంలోనే ఇలా వరిని సాగు చేసిన ఘనత తమకే దక్కిందన్న గణేష్, దీన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్లు నమోదు చేయడం ఆనందంగా ఉందన్నారు. జూలై 17వ తారీఖు మొదలుపెట్టాము. ఇప్పటికి కరెక్ట్గా 120 రోజులైందండి. ఈ 120 రోజులు ప్రతిరోజు ఒక పరీక్షలాగా ఉంది మాకు. తర్వాత ఎటువంటి మందులు వాడకుండా ఆవు పేడ, ఆ తర్వాత వేపపిండి అటువంటివి వాడామండి. మేము అనుకున్న దానికంటే కూడా ఎక్కువ వడ్లు వచ్చినాయి. చాలా సంతోషంగా ఉందండి. అంటే మేము, మా చుట్టాలు, మా బంధువులు అందరూ సోనా మసూరి తింటాం కాబట్టి దీంతో ఒక చిన్న ఫంక్షన్ పెట్టి మేమందరం మళ్ళీ ఇంకొకసారి ఎంజాయ్ చేస్తామండి. అది మా ఉద్దేశం. మేడపై పండించిన ధాన్యం ఏడాదంతా తినేందుకు సరిపోకపోయినా ఇలాంటి ప్రయత్నం వల్ల మానసిక ఆనందం లభిస్తుందని చెబుతున్నారు. కూరగాయలు, పూల మొక్కల్లా కాకుండా వరిని పండించడం చాలా కష్టంతో కూడిన ప్రక్రియని అభిప్రాయపడ్డారు. ఏదేమైనా సొంతంగా వరిని పండించడం ఆనందంగా ఉందంటున్నారు గణేష్.